హాయ్ హలో వివర్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్, మన ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, నేటి మ్యాచ్లో కేకేఆర్ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మధ్య మ్యాచ్లో కేకేఆర్ మ్యాచ్ గెలిచి ఫైనల్లోకి అయితే అడుగుపెట్టింది. సో 8 వికెట్ల తేడాతో ఘనమైన విజయాన్ని సాధించి 13.3 వద్ద డిమాండ్ 4 ఓవర్స్లో ఘనమైన విజయాన్ని సాధించింది. శ్రేయస్ అయ్యర్, వెంకటేష్ అయ్యర్ చివరి వరకు ఉండి మ్యాచ్ని అయితే గెలిపించడం అయితే జరిగింది. సో ముందుగా మ్యాచ్ వివరాలకు వెళ్ళే కంటే ముందు ఒక స్మాల్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, స్టీఫెన్ ఫ్లెమింగ్ని ఇండియాకి హెడ్ కోచ్గా ఒప్పించే విశ్వ ప్రయత్నాలు అయితే బీసీసీఐ చేస్తోంది. ఒకవేళ ఫ్లెమింగ్ ఒప్పుకొని ఎడల ఎంఎస్ ధోనిని రంగంలోకి దించైనా సరే ఫ్లెమింగ్ని ఒప్పించే విధంగా ప్రయత్నం చేస్తోంది బీసీసీఐ. ఎందుకంటే సిఎస్కేకి 5 టైటిల్స్ అందించాడు, మనందరికీ తెలిసిందే. మంచి విన్నింగ్ పర్సంటేజ్, ఎన్నెన్నో చాలా మంచి రికార్డ్స్ అయితే ఉన్నాయి కాబట్టి సో అందుకనే విశ్వ ప్రయత్నాలు అయితే చేస్తోంది. అయితే ఫ్లెమింగ్ నుంచి సగం వరకు వచ్చిన రెస్పాండ్ ఏంటంటే, నాట్ ఓన్లీ సిఎస్కే, కొన్ని ఫ్రాంచైజీస్కి ఆయన హెడ్ కోచ్గా వ్యవహరిస్తున్నాడు కదా. సో అందుకని ఒకవేళ బీసీసీఐ నియమాలను అంగీకరిస్తే ఆ ఫ్రాంచైజెస్కి అయితే గుడ్ బై చెప్పక తప్పదు అన్న వాదన అయితే వినిపిస్తోంది. మరి ఎంతవరకు వెళ్తుంది అనేది చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, నేనైతే ఫ్లెమింగ్ రాకడ కోసం అయితే ఎదురు చూస్తున్నాను. ఫ్లెమింగే హెడ్ కోచ్గా ఉంటే చాలా బాగుంటుందని కూడా నా ఓన్ ఒపీనియన్. మరి చూడాలి. ఓకే ఫ్రెండ్స్, ఇక లేట్ చేయకుండా మ్యాచ్ వివరాలకు వెళ్ళిపోదాం. లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్. హాయ్ హలో వివర్, అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్, మన ఛానల్కి స్వాగతం. మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని, తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు. సో టాస్ గెలిచిన కెప్టెన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఎస్ఆర్హెచ్ కెప్టెన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. సో స్టార్ట్ అయితే ఏమాత్రం స్టార్ట్ అయితే రాలేదు. ఎప్పటిలాగే ట్రావిస్ హెడ్ తన యొక్క డకౌట్ల పరంపర అయితే కొనసాగుతుంది. వరుసగా రెండో మ్యాచ్లో కూడా డకౌట్ అయితే అవ్వడం జరిగింది. గోల్డెన్ డక్గా వెనుదిరిగాడు. ఆ తర్వాత 13 దగ్గర సెకండ్ వికెట్ పడింది. అంటే అభిషేక్ శర్మ 3 రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత రాహుల్ త్రిపాఠికి స్మాల్ లైఫ్ అయితే వచ్చింది. సో దాన్ని గ్రాప్ చేసుకొని ఎల్బీగా అవుట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడనే చెప్పుకోవచ్చు. నితీష్ రెడ్డితో కలిసి ఒక చిన్నపాటి పార్ట్నర్షిప్ అయితే నెలకొల్పడం జరిగింది. 36 రన్స్ పార్ట్నర్షిప్. సో నితీష్ రెడ్డి ఆకట్టుకోలేకపోయాడు. 13 రన్స్ వేసి తను అవుట్ అయిన తర్వాత హెన్రిచ్ క్లాసన్ అండ్ రాహుల్ త్రిపాఠి వీళ్ళ యొక్క పార్ట్నర్షిప్ మాత్రమే మ్యాచ్లో నిలిపిందని చెప్పుకోవచ్చు. అంటే ఒక రెస్పెక్టబుల్ టోటల్కి అయితే నిలిపిందని చెప్పుకోవచ్చు. వీళ్ళ పార్ట్నర్షిప్ అనేది 62 రన్స్ పార్ట్నర్షిప్ అయితే వచ్చింది వీరిద్దరి మధ్య. సో 55 రన్స్ వేసి రాహుల్ త్రిపాఠి అవుట్ అయిన తర్వాత పార్ట్నర్షిప్కి బ్రేక్ పడింది. అనవసరపు రన్కి వెళ్ళి రన్అట్ అయ్యాడు హెన్రిచ్ క్లాసన్ 32 రన్స్ వేసి. కానీ మళ్ళీ వికెట్ల పరంపర కొనసాగింది. అబ్దుల్ సమద్ పర్వాలేదు అన్న మెరుపులు అయితే 16 రన్స్ వేశాడు. కానీ లాస్ట్లో సన్వీర్తో కలిసి ప్యాట్ కమిన్స్ మంచి పార్ట్నర్షిప్ అయితే నెలకొల్పడం, 33 రన్స్ పార్ట్నర్షిప్ నెలకొల్పడం, దాన్ని 159 రన్స్కి రాణించడం జరిగింది. 30 రన్స్ వేశాడు ప్యాట్ కమిన్స్. వికెట్స్ కనుక చూస్తే ప్రతి ఒక్క బౌలర్కి వికెట్స్ అయితే వచ్చాయి నిన్న. డబుల్ బ్లో రాకపోయినా కానీ సింగిల్ వరకు అయినా తీసుకోగలిగారు మిగతా బౌలర్స్. ముఖ్యంగా నిన్నటి మ్యాచ్లో మిచెల్ స్టార్క్ది మరొకసారి కీలక పాత్ర అని చెప్పుకోవచ్చు. 3 వికెట్స్ తీసుకొని 34 రన్స్ అయితే ఇచ్చాడు. వరుణ్ చక్రవర్తికి 2 వికెట్లు వచ్చాయి. సునీల్ నారాయణ్, ఆండ్రూ రస్సెల్, వైభవ్ అరోరా,
అందరికీ తలా ఒక్కొక్క వికెట్ అయితే వచ్చింది. ఒక రన్ రూపంలో అయితే కోల్పోవడం జరిగింది. అనంతరం లక్ష్య ఛేదనను ఆరంభించిన కేకేఆర్కి మంచి స్టార్ట్ అయితే వచ్చింది. 44 రన్స్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ వచ్చింది. 44 రన్స్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ వచ్చిన తర్వాత 23 రన్స్ వేసి రెహమానుల్లా గుర్బాజ్ అవుట్ అవ్వడం జరిగింది. ఫిలిప్ సాల్ట్ని భర్తీ చేసే ప్లేస్ అని చెప్పుకోవచ్చు. రెహమానుల్లా గుర్బాజ్ సెట్ అయితే ఏ విధంగా ఆడతాడో మనం గతంలో ఆఫ్ఘనిస్తాన్ టీంకి చూసాము, గతంలో కేకేఆర్కి కూడా చూసాము. కానీ ఎన్ని రోజులు ఫిలిప్ సాల్ట్ ఉన్నందువల్ల తనని తీసుకోలేదని చెప్పుకోవచ్చు. బెంచ్ పైన కూర్చోబెట్టడం, ఇన్ఫ్యాక్ట్ ప్లేయర్ కింద కూడా తీసుకున్నారు కానీ ఆయన సేవలను యూజ్ చేసుకోలేదు. సో మంచిగా రాణించడం, 23 రన్స్ వేసి ఆ తర్వాత సునీల్ నారాయణ్ 21 రన్స్ వేసి ఎప్పుడైతే అవుట్ అయ్యాడో 67 ఫర్ ద లాస్ ఆఫ్ 2 వికెట్స్. అక్కడి నుంచి మరో వికెట్ పడకుండా వెంకటేష్ అయ్యర్, శ్రేయస్ అయ్యర్ ఇద్దరు కూడా 50లని కంప్లీట్ చేసుకొని మ్యాచ్ని అయితే విజయవంతంగా పూర్తి చేశారు. ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే మిచెల్ స్టార్క్ని వరించింది. ఎక్స్ట్రాస్ కనుక చూస్తే ఎస్ఆర్హెచ్ 11 ఎక్స్ట్రాస్ ఇవ్వగా కేకేఆర్ 7 ఎక్స్ట్రాస్ మాత్రమే ఇచ్చింది. అయితే ఎస్ఆర్హెచ్ నుంచి నటరాజన్కి, ప్యాట్ కమిన్స్కి మాత్రమే వికెట్స్ వచ్చాయి. ఎవరికి కూడా వికెట్స్ అయితే రాలేదు. మరి ఇక క్వాలిఫైర్ 2 మ్యాచ్ ఆడాల్సిన పరిస్థితి ఎస్ఆర్హెచ్కి ఏర్పడింది. మరి క్వాలిఫైర్ 2లో క్వాలిఫైర్ 1లో ఎక్కడెక్కడైతే మిస్టేక్స్ జరిగాయో అవన్నీ కరెక్షన్ చేసుకొని క్వాలిఫైర్ 2లో గెలిచి ఫైనల్లోకి అడుగు పెట్టాలని అయితే ఆశిద్దాం. అదేవిధంగా ఈరోజు ఎలిమినేటర్ మ్యాచ్ అయితే ఉంది, ఆర్సీబీ వర్సెస్ RRR. ఎవరిని విజయం వరిస్తుంది, ఎవరు క్వాలిఫైర్ 2 ఆడే అవకాశం ఉంది అని మీరు అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కామెంట్ చేయండి. మరొక అప్డేట్తో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.